అందరికీ హాయ్ అండి. ఈ వీడియో చేయడం గల మెయిన్ ఉద్దేశం ఏంటంటే, నేను మీకు ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను. మన దగ్గర త్రిబుల్ సింగిల్ హెడ్లో ఉన్న మోడల్స్, ప్రతి ఒక్క మోడల్ నేమ్స్ మీకు చెప్తా ఉంటాను. సింగిల్ హెడ్లో బటర్ఫ్లై మోడల్ ఉందని, ఫ్యూచర్ మోడల్ ఉందని, క్లాసిక్ మోడల్ ఉందని, రీసెంట్గా కొత్తగా మన త్రిబుల్ మరొక మంచి మోడల్ని రీసెంట్గా లాంచ్ చేశారు. అదే మనకి సి బాడీ టైపు. ఇప్పుడు ఇవన్నీ కూడా మన దగ్గర అన్ని లేటెస్ట్ మోడల్స్ ఏనండి, అన్ని లేటెస్ట్ వర్షన్స్, అడ్వాన్స్డ్ మోడల్స్. ఇవన్నీ అన్ని 6G మోడల్సే. ఇవ్వండి, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మనం చూసేది ఇదే మనకి రీసెంట్గా లాంచ్ అయిన త్రిబుల్ సి బాడీ మోడల్. రీసెంట్గా 6G లేటెస్ట్ వర్షన్, ఇది కూడా 6Gలో లభిస్తుంది. ఆల్రెడీ ఈ మిషన్ పైన మన ఛానల్లో ఒక వీడియో ఉంది, పూర్తిగా ఆ వీడియో కూడా చూడండి. నెక్స్ట్ క్లాసిక్ మోడల్, మన త్రిబుల్లో మంచి త్రిబుల్కి మంచి పేరు తీసుకొచ్చిన మోడల్ క్లాసిక్ మోడల్. ఇది కూడా మనకి లేటెస్ట్ మోడల్ దొరుకుతుంది 6Gలోనే. ఇది కూడా మనకి అవైలబుల్గా ప్రజెంట్ కస్టమర్లకి డెలివరీ చేస్తున్నాము, 6G వర్షన్సే. నెక్స్ట్ సింగిల్ హెడ్లోనే అండ్ వన్ మోర్ మల్టీ పర్పస్గా యూజ్ చేసేటువంటి మోడల్ ఫ్యూచర్ మోడల్. ఇది కూడా 6G వర్షన్లోనే మనకి త్రిబుల్లో ఇప్పుడు అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ ఇంకొకటి అండి, బటర్ఫ్లై మోడల్, సింగిల్ హెడ్లోనే బటర్ఫ్లై మోడల్ 6G. ఇది కూడా లేటెస్ట్ వర్షన్లోనే మనకి ప్రజెంట్ అవైలబుల్గా ఉంది. మన కస్టమర్లకి మనం లేటెస్ట్ వర్షన్స్ మనం మిషన్స్ డెలివరీ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ మీకు ఇంకోటి తెలుసు, డబుల్ హెడ్, సింగిల్ హెడ్ కాకుండా డబుల్ హెడ్ కూడా మన త్రిబుల్లో డబుల్ హెడ్ కూడా ఉంది. అది మీకు తెలుసు. మన ఛానల్లో డబుల్ హెడ్ పైన పూర్తిగా ఒక వీడియో కూడా తీసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇంకొక మెయిన్ పాయింట్ చెప్పాల్సిన విషయం ఏంటంటే, మన త్రిబుల్లో ఉన్నటువంటి అన్ని మోడల్స్, ఒక్కొక్క మోడల్ సింగిల్ హెడ్లో ఉన్న ప్రతి మోడల్ కూడా, ప్రతి మోడల్కి ఒక్కొక్క స్పెసిఫిక్ రీజన్ ఉంది, ఒక స్పెసిఫిక్ పర్పస్ ఉంది. అదేంటో నేను ఒక్కొక్క మోడల్ తీసుకొని విడివిడిగా ఒక్కొక్క మోడల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు చెప్తానండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. అండ్ నెక్స్ట్ ఈ వీడియో తీయడం గల మెయిన్ ఇంకొక ఉద్దేశం ఏంటంటే, ఒక 2 months బ్యాక్ మన ఆఫీస్కి శ్రీలక్ష్మి గారు రావడం జరిగింది. వచ్చి మన దగ్గర ఉన్న మోడల్స్, మిషన్స్ అన్ని చూసుకున్నారు. యాక్చువల్గా ఆమెకి ఏంటంటే టైలరింగ్, ఆమె మిషన్ వాళ్ళకి అవసరం, ఎందుకంటే తన దగ్గరికి కూడా కస్టమర్లు వర్క్ కోసం వస్తున్నారు. ఆమె ఏంటంటే పక్కన చుట్టుపక్కల ఉండే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మిషన్ డిజైన్ వేయించుకొచ్చుకొని ఆమె మిషన్ మీద స్టిచ్చింగ్ చేసి ఇస్తున్నారు. ఆమె కోరిక ఏంటంటే, ఆమె కూడా ఒక మిషన్, ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకోవాలని ఆమె కోరుకుంది. కానీ బట్ ఆమె దగ్గర అంత అమౌంట్ లేదంట. మన ఆఫీస్కి వచ్చారు, సార్ ఇట్లా నేను మిషన్ తీసుకోవాలనుకుంటున్నాను, బట్ నా దగ్గర అంత అమౌంట్ లేదు, నాకు మీరు ఏమైనా ఈఎంఐలో మిషన్ని ఇప్పించగలుగుతారా అని అడిగారు. ఆమె అడిగిన ఆ టైంలో అయితే మన దగ్గర మన కంపెనీలో ఈఎంఐ ఆప్షన్ లేదు. తర్వాత ఏంటంటే, ఇలాంటి చాలా మంది కస్టమర్స్ వచ్చి, సార్ ఇలా అమౌంట్ మా దగ్గర అంత లేదు, ఈఎంఐలో కనుక ఇప్పిస్తే మేము మిషన్ తీసుకుంటామని చాలా మంది కస్టమర్స్ వచ్చి చెప్పడం జరిగింది. ఇదే విషయాన్ని మనం ఎండి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది, దీనబంధు సాహు గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఆయన కూడా ఎప్పుడు ఇలాంటి విషయాల్లో మన కస్టమర్స్కి ఏ విధంగా హెల్ప్ చేయగలము అనే విషయంలో ఆయన ఎప్పుడు ముందుంటారు. అందులో భాగంగానే వేరే బ్యాంకుతో మాట్లాడి స్పాట్గా అమౌంట్ కట్టి తీసుకునే కస్టమర్ కోసం ఈఎంఐలో మిషన్ ఇప్పించడం కోసం వేరే బ్యాంకుతో మాట్లాడి ఈఎంఐ ఆప్షన్ని తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఆ టైంలోనే శ్రీలక్ష్మి గారికి ఫోన్ చేసి చెప్పడం జరిగింది, మేడం ఈఎంఐ అయితే మన దగ్గర అవైలబుల్గా ప్రజెంట్ ఉంది, మీకు ఇంట్రెస్ట్ ఉంటే రండి, ఆ రోజు వచ్చి అడిగారు కదా అని చెప్పడం జరిగింది. చెప్పిన వెంటనే మరుసటి రోజే వచ్చారు, మాట్లాడారు, కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నిటిని సబ్మిట్ చేశారు. మనం చెక్ చేసాము, అంతా బాగానే ఉంది. నెక్స్ట్ డౌన్ పేమెంట్ గురించి అడగంగానే మేడం గారు కూడా డౌన్ పేమెంట్ 1 lakh rupees అరేంజ్ చేసుకున్నారు. నెక్స్ట్ కావాల్సిన లోన్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసుకున్నారు. లోన్ అయితే ఇష్యూ అయింది. అయితే లోన్ ఇష్యూ అయిపోయింది, మిషన్ కూడా డెలివరీ కూడా అయిపోయింది. ఈఎంఐలో మన ఆఫీస్లో ఈఎంఐలు తీసుకున్న ఫస్ట్ కస్టమర్ మన శ్రీలక్ష్మి గారే. ఒకసారి ఈ వీడియోలో ఆమె కూడా ఈఎంఐ గురించి ఆమె ఏం చెప్పారు, మన త్రిబుల్ ఆమెకి ఏ విధంగా హెల్ప్ చేసిందో ఆమె మాటలో కూడా విందాము. ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి. తర్వాత ఈ వీడియోలో మిషన్, శ్రీలక్ష్మి గారి యొక్క మిషన్ ఇన్స్టాలేషన్ డెమో కూడా పూర్తిగా చూడండి. లాస్ట్లో మళ్ళీ ఇంకొకసారి మాట్లాడుకుందాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. పేరు శ్రీలక్ష్మి అండి. తెనాలి సుల్తానాబాద్లో టైలరింగ్ షాప్ పెట్టుకున్నాను. టైలరింగ్ షాప్ పెట్టుకుంటా వర్కులకు కూడా వస్తున్నారని, బయట ఇవ్వటం ఎందుకని నేనే సొంతగా మిషన్ తెచ్చి పెట్టుకున్నామని నేనే సొంతగా గుంటూరు వెళ్ళి సార్ వాళ్ళతో త్రిబుల్లో సార్ వాళ్ళతో మాట్లాడాము. ఎంత కాస్ట్ అని అడిగాము. అంత క్యాష్ మా దగ్గర లేదని
లోన్ ఏమన్నా వెళ్తుందా అని అడిగాము. అడిగితే లేదన్నారు. తర్వాత సార్ వాళ్ళే ఫోన్ చేసి లోన్కి ఉందండి మీరు రండి అని ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే మేము వెళ్ళాము. వెళ్తే ముందు ₹1,00,000 డౌన్ పేమెంట్ కట్టమన్నారు. ₹1,00,000 డౌన్ పేమెంట్ కట్టినాక లోన్కి అప్లై చేశారు. లోన్కి అప్లై చేసినాక వారంలో వచ్చింది. అలాగే నేను సొంతగా ఇక చేసుకున్నామని మిషన్ తీసుకొని లోన్ శాంక్షన్ అయింది. మిషన్ తెచ్చారు సార్ వాళ్ళు తెచ్చి అంతా డెమో చెప్పి అంతా ఫిక్స్ చేసి చేశారు సార్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ త్రిబుల్ ఆర్. సమయమా భలే సాయం చేసావమ్మా ఒట్టుగా కనులకే తన రూపాన్నందించావే గుట్టుగా. ఓ ఇది సరిపోదా సరే త్వరపడకో తదుపరి కథ ఎటుకో ఎటు మరి తన నడకో చివరికి ఎవరెనకో. సమయమా భలే సాయం చేసావమ్మా ఒట్టుగా కనులకే తన రూపాన్నందించావే గుట్టుగా. ఓ తను ఎవరే నడిచే తారా తళుకుల ధారా తను చూస్తుంటే రాదే నిద్దురా పలికే ఏరా కులుకే ఔరా అలలై పొంగే అందం అది తన పేరా. ఆకాశాన్నే తాగేసిందే తన కన్నుల్లో నీలం చూపుల్లోనే ఏదో ఇంద్రజాలం బంగారు వానల్లో నిండా ముంచే కాలం చూస్తామనుకోలేదే నాలాంటోళ్ళం. భూగోళాన్నే తిప్పేసే ఆ బుంగమూతి వైనం చూపిస్తుందే తనలో ఇంకో కోణం. చంగావి చంపల్లో చంగుమంటూ మౌనం చూస్తూ తీస్తూ ఉందే ప్రాణం. తను చేరిన ప్రతి చోటిలా చాలా చిత్రంగున్నదే తనతో ఇలా ప్రతి జ్ఞాపకం ఛాయాచిత్రం అయినదే. సరే త్వరపడకో తదుపరి కథ ఎటుకో ఎటు మరి తన నడకో చివరికి ఎవరెనకో. సమయమా భలే సాయం చేసావమ్మా ఒట్టుగా తదుపరి కథ ఎటుకో కనులకే మరి తన నడకో గుట్టుగా చివరికి ఎవరెనకో. ఓ ఇది సరిపోంటూ మౌనం చూస్తూ తీస్తూ ఉందే ప్రాణం. తను చేరిన ప్రతి చోటిలా చాలా చిత్రంగున్నదే తనతో ఇలా ప్రతి జ్ఞాపకం ఛాయాచిత్రం అయినదే. సరే త్వరపడకో తదుపరి కథ ఎటుకో ఎటు మరి తన నడకో చివరికి ఎవరెనకో. సమయమా భలే సాయం చేసావమ్మా ఒట్టుగా తదుపరి కథ ఒట్టుగా కనులకే మరి తన నడకో గుట్టుగా చివరికి ఎవరెనకో. ఓ ఇది సరి ఇక్కడ చూడండి
ఇక్కడ 1 2 3 అని నెంబర్స్ ఉంటుంది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. 1 అంటే ఇక్కడ పెట్టుకోవాలి. దీని సైడ్ ఇక్కడ హోల్ ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ ఇలా దారాన్ని ఫోల్డ్ చేసుకోండి. ఇక్కడ ఎక్కించారు, ఇక్కడ వచ్చేస్తుంది ఇలా ఇక్కడ. ఓకేనా? తర్వాత ఇక్కడ ఈ దారాన్ని ఇలా పట్టుకోవాలి. ఇదే దారాన్ని ఇట్లా అలా ఇలా పైకి అనేసి ఆ రెండింటికి మిడిల్ లో ఉండాలి. క్లిప్ లో పడాలి. రెండింటికి మిడిల్ లో, పెద్ద రాడికి చిన్న రాడికి మిడిల్ లో ఉండాలి. అలా 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 ఉండాలి. తర్వాత దీన్ని పెట్టేసి తర్వాత దీన్ని పైకి లాగండి. ఇక వచ్చేస్తుంది. తర్వాత సూదికి ఎక్కిచ్చేసేయాలి దారం. ఎక్కిచ్చేసి ఇందులోకి వేసేయండి. వచ్చేస్తుంది దారం. తర్వాత ఇక్కడ పెట్టేసేయండి. పెట్టేసి సేమ్ ఇక్కడ కూడా వస్తాయి ఇలా అంతే. తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి ఇలా అంటే ఆ ప్లేట్ కింద ఇలా వస్తుంది. మళ్ళీ సెకండ్ అంటే ఈ ప్లేట్ కింద, ఒక ప్లేట్ కి 2 వస్తాయి ఇలా. తర్వాత మనకి టెన్షన్స్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి రాడికి ఇలా బ్యాక్ సైడ్ రావాలి. తర్వాత ప్లేట్ కింద రావాలి. ఇలా వచ్చిన తర్వాత ఆ రాడికి అట్లా బ్యాక్ సైడ్ ఇలా వచ్చి ఆ రాడికి అట్లా బ్యాక్ సైడ్ నుంచి రావాలి. సేమ్ ఇక్కడ ఏది వస్తుంది ఇక్కడ సేమ్ అదే వస్తుంది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. తర్వాత ఈ రింగ్ కి ఇలా వేయాలి. రింగ్ కి వేసి రాడికి ఇలా బ్యాక్ సైడ్ రావాలి. ఇలా వచ్చి ఇక్కడ వీళ్ళకి 1 రౌండ్ వేయాలి. 1 రౌండ్ పూర్తి వేయాలి. తర్వాత ఈ రాడ్కి ఇలా బ్యాక్ సైడ్ వేయాలి. సేమ్ తర్వాత ప్లేట్ కింద ఇక్కడ ఇలా పెట్టాము. సేమ్ ఇలా అంటే ప్లేట్ పైకి వచ్చేస్తుంది. ఇక్కడ 1 అంటే 1 లోనే ఉండాలి దారం. తర్వాత ఇక్కడ 2 రాడ్స్ ఉంటాయి మేడం. ఫస్ట్ ఒక రాడ్ నుంచి వెళ్ళాలి. దారాన్ని ఇట్లా ఫోల్డ్ చేసుకోండి. ఫస్ట్ ఒక సైడ్ నుంచి ఇలా వేయండి. సైడ్ నుంచి ఒక సైడ్ నుంచి. తర్వాత వచ్చేసి ఇక్కడ రింగ్ ఉంటుంది. ఆ రింగ్ కు రైట్ నుంచి లెఫ్ట్ కి రింగ్ ఎక్కియాలి. తర్వాత మనం లెఫ్ట్ కి పైకి వెళ్ళాలి. వి షేప్ మాదిరి వెళ్ళాలి. ఇక్కడ ఫస్ట్ ఇలా రావాలి, రింగ్ ఎక్కించాలి, మళ్ళీ లెఫ్ట్ కి పైకి వెళ్ళాలి. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ఎక్కించాలి రైట్ నుంచి లెఫ్ట్. తర్వాత దీని పక్కన మళ్ళీ హోల్ ఉంటుంది మేడం. ఆ హోల్ నుంచి కిందికి వెళ్ళాలి దారం. అలా రాడ్ ఇక్కడ 1 అంటే 1 ఇట్లా సైడ్ కి ఉండొద్దు. ఏదో అందరం అందులోనే ఉండాలి. సైడ్ కి 1 అంటే 1 లోనే, 2 అంటే 2 లోనే ఉండాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి బటన్స్ ఉంటాయి. అన్నిటికీ బటన్స్ ఉంటాయి. 12 నుంచి 12 ఉంటాయి. ఈ బటన్ లాగి మనం దారాన్ని ఇందులో వేయాలి. అప్పుడు దారం కిందకి వచ్చేస్తుంది. 1 ఫస్ట్ 1 నీళ్ళు కాబట్టి ఫస్ట్ 1 నీళ్ళకి ఎక్కి చేసుకోవాలి దారం. ఇలా సూదికి ఎక్కించిన తర్వాత అదే దారాన్ని మళ్ళీ అదే హోల్ నుంచి కింద వేయాలి. సూదిలో ఎక్కించినాక హోల్ నుంచి కింద మళ్ళీ అదే హోల్ నుంచి దారాన్ని కింద వేయాలి. సూది మన వైపు స్ట్రైట్ గా ఉంటుంది. ఎదురు సేమ్ అలా అదే దారాన్ని అదే హోల్ నుంచి కింద వేయాలి. వేసిన తర్వాత దారాన్ని మనం లాగించాలి. ఇలా ఇలా వస్తుందా, టైట్ వస్తుందా, లూజ్ వస్తుందా లాగి చూస్తే ఫ్రీగా ఉండాలి. లూజ్ ఉండదు, మీడియం లో ఉండాలి. ఒకవేళ మనకి లూజ్ అనిపిస్తుంది అనుకోండి, దీన్ని ఇట్లా లెఫ్ట్ చేసుకోవాలి. టెన్షన్ అడ్జస్ట్మెంట్. లెఫ్ట్ అంటే లూజ్, ఇక్కడ ఇక్కడ రైట్ అంటే టైట్. ఫ్రీగా లూజ్ ఉంటే కిందికి లాగేస్తుంది, కట్ అయిపోతుంది. అంటే కిందికి బాబు హోల్కి లాగేస్తుంది. లూజ్ ఉంటే, టైట్ ఉంటే కట్ అయిపోతుంది. మీడియం లో ఉండాలి ఇలా లాగి చూస్తే. తర్వాత స్ప్రింగ్ ఇలా పైకి పెట్టేసి కట్ చేసేయాలి. వెళ్ళకుండా అలా కట్ చేసేయాలి. పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా అల్లి బిల్లి వెన్న పాల నురగల అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా దేవదేవుడే పంప
పంపగా ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టేనంట బ్రహ్మ కళ్ళలో కాంతులే మా అమ్మలా మా కోసం మళ్ళీ లాలి పాడేనంట వచ్చిందమ్మా వచ్చిందమ్మా ఏడో ఋతువై బొమ్మ నా ఊహల్లో నా ఊరేగింది నువ్వమ్మా వచ్చిందమ్మా వచ్చిందమ్మా నింగిన చుక్కల రెమ్మ నా బ్రహ్మచర్యం బాకీ వేలిగానే నీ పాదమై నడిచానే నా నుండి జారి జారి ఇందులో మనకి పోయింది ఫస్ట్ ఇక్కడ పెన్ డ్రైవ్ పెట్టుకోవాలి ఇక్కడ అట్లా సౌండ్ వస్తుంది మనకి ఇందులో 4 ఆప్షన్స్ ఉంటాయి 1 2 3 4 ఉంటాయి ఫస్ట్ ఆప్షన్ లో పెన్ డ్రైవ్ ఆప్షన్ ఉంటుంది పెన్ డ్రైవ్ ఆప్షన్ ఓకే చేయాలి ఇక్కడ 1/2 ఉంది కదా సెకండ్ పేజ్ కి వెళ్ళాలి ఈ ఫైల్ ని ఓపెన్ చేసుకోవాలి ఈ ఫైల్ ని సింగిల్ అంటే ఫైల్ ఓపెన్ అవ్వదు దీన్ని డబుల్ ట్యాక్ నొక్కాలి ఇలా 1000 దీన్ని కూడా డబుల్ ట్యాక్ నొక్కాలి ఇలా ఓకే అందులో ఓపెన్ అవుతాయి ఫస్ట్ ఇది ఓకే చేయాలి ఇలా సెలెక్ట్ చేసుకొని సేవ్ కొట్టాలి నెక్స్ట్ బ్యాక్ రావాలి ఇందులోకి వస్తాయి పెన్ డ్రైవ్ ఆప్షన్ సెకండ్ పేజ్ కి వెళ్ళాలి ఈ ఫైల్ ని 2 టైమ్స్ నొక్కాలి డబుల్ ట్యాక్ ఇలా అంటే అదేనా ఏదైనా పర్లేదు 2 టైమ్స్ ఆ ఫైల్ ఓపెన్ అవ్వంటే అన్ని ఓపెన్ అవుతాయి ఒక నెక్ సంబంధించిన బుట్టి ఫ్రంట్ నెక్ హ్యాండ్ 4 ఓపెన్ అయినాయి వాటిని సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ ఇక్కడ బాక్సెస్ ఓకే చేయాలి ఓకే చేస్తేనే ఇలా సెలెక్ట్ అవుతుంది సెలెక్ట్ అయిన తర్వాత సేవ్ కొట్టుకోవాలి ఇలా వైట్ అంటే సెలెక్ట్ అవుతుంది సేవ్ కొట్టాలి ఇందులోకి వస్తుంది మళ్ళీ పెన్ డ్రైవ్ ఆప్షన్ సెకండ్ పేజ్ కి వెళ్ళాలి ఈ ఫైల్ ని డబుల్ ట్యాక్ చేసుకోవాలి ఇది ఓకే చేయాలి ఇలా సెలెక్ట్ చేసుకోవాలి సేవ్ కొట్టాలి నెక్స్ట్ బ్యాక్ రావాలి ఇందులోకి వస్తుంది ఇవ్వండి ఇదంతా ఒక సెట్ నెక్స్ట్ అంతా ఒక సెట్ అలా మళ్ళీ పెన్ ఆప్షన్ సెకండ్ పేజ్కి వెళ్ళాలి ఈ ఫైల్ ని డబుల్ ట్యాక్ చేయాలి ఇది ఓపెన్ చేయాలి సెలెక్ట్ చేయాలి సేవ్ కొట్టుకోవాలి నెక్స్ట్ బ్యాక్ రావాలి బ్యాక్ వస్తే మనకి ఇందులోకి వస్తాయి మళ్ళీ బ్యాక్ మనం తీసిన చూసుకోండి ఇందులో ఉంటాయి ఇలా ఇంకా చేసే కొద్ది పని ఫిల్ అవుతా ఉంటాయి చేయండి మీరు సెకండ్ పేజ్ ఫైల్ 2 టైమ్స్ వెంటనే అలా 2500 డబుల్ ట్యాక్ నొక్కాలి ఇక్కడ ఏమొచ్చింది సీరియల్ నెంబర్ వచ్చింది అలా 1 2200 200 4 4 6 8 అట్లా డిజిట్ నెంబర్ వస్తుంది మళ్ళీ డబుల్ ట్యాక్ సెలెక్ట్ చేసుకోండి బాక్స్ ఇప్పుడు సెలెక్ట్ చేయండి సేవ్ అదే సేవ్ బ్యాక్ బ్యాక్ అంటే ఇందులోకి వస్తుంది మళ్ళీ చేయండి సెకండ్ పేజ్ 2500 ఇక్కడ ఇంకా ఎన్ని పేజెస్ ఉన్నాయి ఇందులో అంటే ఇంకా పేజెస్ లో మార్చుకోవచ్చు మనం ఇది ఒకండి ఇతలా అట్లా అంటే పేజెస్ నెంబర్స్ మారుతుంటాయి ఇంకా మనకి పేజెస్ ఫోల్డర్ చాలా ఉన్నాయి మనకి ఏది కావాలంటే అది ఓపెన్ చేసుకోవాలి అలా సెలెక్ట్ అవ్వలేదు ఎందుకు అది ఓకే వేసినా సెలెక్ట్ అవుతుంది అన్నమాట సెలెక్ట్ చేయాలి సేవ్ కొట్టాలి ఇది నొక్కితే అన్ని సెలెక్ట్ అవుతాయి సేవ్ అవుతాయి నెక్స్ట్ బ్యాక్ వస్తే మనకి ఇందులోకి వస్తాయి అలా ఫస్ట్ పెన్ డ్రైవ్ నుంచి మనం డిస్ప్లేకి కాపీ చేసుకోవాలి తర్వాత పెన్ డ్రైవ్ తీసేసేయండి కాపీ చేసిన తర్వాత అవసరం లేదు ఇప్పుడు చూడండి ఫస్ట్ ఆప్షన్ మనం ఒక నెక్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాం ఫస్ట్ ఆప్షన్ ఒక నెక్ సెలెక్ట్ చేస్తున్నాం ఇందులో ఎన్ని కలర్స్ అంటే ఇక్కడ చూపిస్తుంది ఎన్ని కలర్స్ ఉన్నాయి 4 కలర్స్ ఉన్నాయి సెకండ్ వన్ వచ్చేసి స్టిచెస్ అంటే ఎన్ని కుట్లు వేసుకునేసి
15,606 చేస్తుంది. థర్డ్ ఎక్స్ ఉందా, ఎక్స్ అంటే విడ్త్ అంటే నెక్ యొక్క విడ్త్, వై అంటే హైట్ అంటే పొడవు, ఎక్స్ అంటే విడ్త్, వై అంటే హైట్ పొడవు. తర్వాత మనకి ఆ డిజైన్ ఎన్ని కలర్స్ ఉన్నాయి, 4 ఉన్నాయి. ఫస్ట్ ఏ రన్ అవుతుంది, సెకండ్ ఏ రన్ అవుతుంది మనం చూసుకోవాలి. అంటే ఈ ఫ్లవర్ బటన్ చూడండి, ఈ ఫ్లవర్ బటన్ ఓకే చేయాలి, అప్పుడు మనకి డిజైన్ వస్తుంది. తర్వాత ఇక్కడ ప్లే ఉంటుంది, ప్లే చేస్తే మనకి కలర్ చూపిస్తుంది. ఫస్ట్ ప్లేయర్ చేసిన తర్వాత ఫస్ట్ కలర్ ఏంటి, అవుట్లైన్. అవుట్లైన్ ఏంటి, రన్ అయింది. ఫస్ట్ కలర్ ఏది, ఇది రెడ్ కలర్స్ ఇలా రాసుకోవాలి. సెకండ్ ఏంటి, రెడ్ పైన గ్రీన్. ఇలా ఎందుకు రాసుకోవాలి, ఈ కలర్ ప్లేస్ లో మనం అవి వాళ్ళు ఇచ్చేటప్పుడు, అంటే రెడ్ కి మనం ఏది ఇస్తే బాగుంటుంది అంటే శారీలో. తర్వాత గ్రీన్ అనేది మనకి శారీలో ఏ కలర్ ఉంటే దాన్ని బట్టి ఆపోజిట్ కలర్ ఇచ్చుకోవాలి. తర్వాత మిడిల్ ఏంటి, బ్లూ. తర్వాత లాస్ట్ వచ్చేసి ఎల్లో. ఇలా రాసుకోవాలి. ఫస్ట్ ఆ డిజైన్ ఉన్న కలర్స్ రాసుకోవాలి. ఈ కలర్ ప్లేస్ లో మనం ఇచ్చేటప్పుడు అక్కడ ఉన్న కలర్స్ ఇచ్చేసుకోవాలి. శారీలో మనకి ఏ కలర్స్ ఉంటే ఆ కలర్స్ ఇచ్చేసుకోవాలి. ఫస్ట్ రెడ్ కి ఏది ఇస్తే బాగుంటుంది, సెకండ్ ఏది ఇవ్వాలి, బ్లూ, లాస్ట్ ఎల్లో. ఈ కలర్ ప్లేస్ లో మనం అవి వాళ్ళు ఇచ్చేటప్పుడు అయిపోయిన తర్వాత ప్లేస్ అయిపోతుంది. ఈ చివర బ్యాక్ ఉంటుంది, బ్యాక్ రైట్, అది ఫస్ట్ ఆప్షన్. ఇందులో ఎన్ని కలర్స్ ఉన్నాయి, 3 కలర్స్ ఉన్నాయి. కలర్ చూసుకోవాలంటే ఏదో ఓకే చేయాలి, ఫ్లవర్ బటన్ అది నొక్కాలి. తర్వాత ఏం చేయాలి, ప్లే చేయాలి. ప్లే చేస్తే చూపిస్తుంది. ఫస్ట్ కలర్ ఏంటి, రెడ్. సెకండ్ బ్లూ కలర్, మిడిల్ గ్రీన్. తర్వాత బ్లూ. ఎన్ని వచ్చాయి, 3 కలర్. ఓకే, అయిపోయిన తర్వాత ఏం చేయాలి, మళ్ళీ బ్యాక్ రైట్. అది ఫస్ట్ ఆప్షన్ అనమాట. ఇలా డిజైన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎన్ని కలర్స్ ఇక్కడ చూపిస్తుంది, ఆ కలర్స్ మనం చూసుకోవాలంటే ఫ్లవర్ బటన్ ఓకే చేయాలి, అది ఫస్ట్ ఆప్షన్. తర్వాత మనం డైరెక్ట్ మళ్ళీ సెకండ్ ఆప్షన్కి వెళ్ళాలి. సెకండ్ ఆప్షన్ లో మనకి డిజైన్ రావాలి. డిజైన్ రావాలంటే ఈ సర్ట్ ఓకే వేస్తే డిజైన్ వస్తుంది. ఇప్పుడు నెక్ షేప్ మనకి ఇలా ఉంది. సపోజ్ మనం ఫ్రేమ్ లో ఎలా మార్చుకోవాలి, ఇలా డైరెక్షన్ మార్చుకోవాలి అలాంటప్పుడు పీ నొక్కి సర్చ్ నొక్కండి, అప్పుడు నెక్ షేప్ మారుతుంది. పీ నొక్కాలి, మళ్ళీ సర్చ్ నొక్కాలి. పీ నొక్కి సర్చ్ నొక్కుంటే మారదు. కంపల్సరీ పీ ఓకే చేయాలి, సర్చ్ ఓకే వేస్తేనే మనకి డైరెక్షన్ మారుతుంది. అదే డైరెక్షన్ అంటే నెక్ అంటే మనకి ఎలా మార్చుకోవాలన్నప్పుడు ఇలా మారుతుంది, అప్పుడు పీ నొక్కాలి. తర్వాత ఇక్కడ స్కేల్ ఎక్స్ ఎంత ఉన్నాయి, 100 ఉన్నాయి. ఇక్కడ 100 ఉన్నప్పుడు ఇక్కడ ఎక్స్ ఎంత ఉంది, ఎక్స్ 193 ఉంది. 193 అనేది మనకి మిల్లీమీటర్స్ లో ఉంటది. మన టేప్ ఎందులో ఉంటది, ఇంచెస్ లో ఉంటది. మనం ఇంచెస్ లోకి మన టేప్ ఇంచెస్ ఉంటది కదా మేడం. नजरें मिलते ही नजरों से नजरों को चुराए, कैसी ये हया तेरी जो तू पलकों को झुकाए। रब जो पोशीदा है उसको निहारे तू, और जो गर्विदा है उसको टाले तू। तेरी झलक शर्फी श्रीवल्ली नैना मदक बर्फी, तेरी झलक शर्फी श्रीवल्ली बातें करे दो हरफी। बात सुनानी तैनू हसदा वेख के जग नू मैं भुल जावानी, दस दे किता गल तैनू समझावानी। वो अब तू छड़ दे ओनू जो है तेरे नाम, नखरे क्यों कर दिया मैनू जचदा नहीं, कितना सवाल कर दिया ना मैं सुनता नहीं। और दस कितनी तारीफा चाहिए तैनू, दस कितनी तारीफा चाहिए तैनू, और दस कितनी तारीफा चाहिए तैनू, और दस कितनी तारीफा चाहिए तैनू। तेरी झलक शर्फी श्रीवल्ली नैना मदक बर्फी,
यार मैनू जचदा नहीं कितना सवाल कर दे ना मैं सुनता नहीं होर दस किन्नी तारीफां चाहिदियां तैनू 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 तेरी झलक शर्फी श्रीवल्ली नैना मदक बर्फी तेरी झलक शर्फी श्रीवल्ली बातें करे दो हल्फी नखरे क्यों कर दिया मैनू जचदा नहीं कितना सवाल कर दिया ना मैं सुनता नहीं होर दस किन्नी तारीफां चाहिदियां तैनू होर दस किन्नी तारीफां चाहिदियां तैनू होर दस किन्नी అందరికీ హాయ్ అండి. మీరే చూశారు కదా లక్ష్మి గారి యొక్క మెషిన్ ఇన్స్టాలేషన్ డెమో మీరే చూశారు. యాక్చువల్ గా మనం ఈ వీడియోస్ లో మెషిన్ యొక్క ఇన్స్టాలేషన్ డెమో పెట్టడానికి గల మెయిన్ ఉద్దేశం ఏంటంటే, చాలా మంది కస్టమర్లు మనకి ఫోన్ చేసి, సార్ మేము మిషన్ తీసుకుంటాము, మిషన్ తీసుకున్న తర్వాత మాకు దీని ఆపరేటింగ్ మాకు తెలియదు కదా, ఎలాగా ఏంటి అని చెప్పేసి చాలా మంది ఫోన్ చేసి అడగడం జరిగింది. వాళ్ళకి అర్థం అవడం కోసమే ఈ వీడియోస్ లో మనం ఈ మిషన్ యొక్క ఇన్స్టాలేషన్ డెమో కూడా పెట్టడం జరిగిందండి. ఏంటంటే మన టెక్నీషియన్స్ ఆ మిషన్ యొక్క ఇన్స్టాలేషన్ డెమో కూడా మిషన్ ఇచ్చిన తర్వాత మన టెక్నీషియన్సే కస్టమర్స్ కి అర్థమయ్యేలాగా ప్రతిదీ కూడా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అది వీడియోస్ లో నేను అప్లోడ్ చేస్తున్నాను కదా మన ఛానల్లో, అది మీరే చూస్తున్నారు. మీకు ఏదైనా అర్థం కాని విషయం ఉన్నా సరే మన టెక్నీషియన్స్ ని అడిగి తెలుసుకోవచ్చు. మాక్సిమం మీకు అర్థమయ్యేలాగానే మాక్సిమం చెప్తారు, చాలా స్లోగా చెప్తారు, నిదానంగా చెప్తారు, పర్ఫెక్ట్ గా చెప్పడం జరుగుతుంది మన టెక్నీషియన్స్. అది వీడియోస్ లో మీరే చూస్తున్నారు. ఇన్ కేస్ అయినప్పటికీ మీకు అర్థం కాకపోయినప్పటికీ కూడా మీరు మళ్ళీ రిపీట్ చేసి ఏదైనా అర్థం కానీ ఏదైనా డౌట్ ఉన్నా అడిగినా సరే మన టెక్నీషియన్స్ మళ్ళీ మీకు చెప్పడం జరుగుతుంది. ప్లస్ తను చెప్పడమే కాకుండా తను పక్క నుండి ఒకసారి 2 సార్లు మీ చేత కూడా తన ఆపరేటింగ్ చేయించడం, తన యొక్క దారం యొక్క లోడింగ్, థ్రెడ్ యొక్క లోడింగ్ ప్రతిదీ కూడా తన పక్క నుండి మీ చేత కూడా ఒకసారి ఎక్కించడం కానీ ప్రాక్టీస్ చేయించడం కానీ జరుగుతుంది. మీరు వీడియోస్ లో మీరు చూస్తున్నారు కాబట్టి మీకే తెలుసు, మీకు చెప్పనవసరం లేదు. ఇంకొకటి ఏంటంటే మన త్రిబులార్ మన గుంటూరు బ్రాంచ్ లో ఉన్న మోడల్స్ సింగిల్ హెడ్ లో కానీ డబుల్ హెడ్ మోడల్ ఉంది. మన మోడల్స్ ఎన్ని ఉన్నాయో నేను మీకు ఈ వీడియో చూపించాను ఆల్రెడీ ముందుగా, మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తున్నాను. మన సింగిల్ హెడ్ లో మనకి బటర్ఫ్లై మోడల్ ఉంది. ఇది ఒక సింగిల్ హెడ్ లో ఇది ఒక మోడల్, ఇది 20x32 అండి. నెక్స్ట్ సింగిల్ హెడ్ లోనే ఇది ఒక ఫీచర్ మోడల్. దీని యొక్క ఫ్రేమ్ సైజెస్ 2 ఫ్రేమ్స్ వస్తాయి. మీకు ఆల్రెడీ ముందు వీడియోస్ లో మీకు చెప్పాను. ఒకటి వచ్చేసి 20x32, ఇది ఆల్రెడీ మిషన్ కి ఉంది. ఇంకొకటి 20x48, ఇది కూడా సింగిల్ హెడ్. నెక్స్ట్ సింగిల్ హెడ్ లో మరొక మోడల్ మనకి మీకు ఆల్రెడీ ముందు చెప్పాను, మంచి మన త్రిబులార్ కి మంచి పేరు తీసుకొచ్చిన మోడల్, క్లాసిక్ మోడల్. ఇది కూడా ఇక్కడ ఉంది. ఇది వచ్చేసి ఫ్రేమ్ సైజు 20x32. నెక్స్ట్ సీబాయ్ టైప్ లేటెస్ట్ గా వచ్చిన మోడల్, ఇది సీబాయ్ టైప్. నెక్స్ట్ వచ్చేసి మనకి డబుల్ హెడ్ చూస్తున్నారు కదా, ఇది మన త్రిబులార్ లో డబుల్ హెడ్ ఉంది. మన త్రిబులార్ లో ఉన్న ప్రతి ఒక్క మోడల్ ని కూడా మన గుంటూరు బ్రాంచ్ లో మీకు వీడియోస్ మీకు ఈ వీడియోలో చూపించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. నెక్స్ట్ మీకు ఏదైనా మిషన్ బుక్ చేసుకోవాలన్నా సరే, మిషన్ చూడాలన్నా సరే, మీకు ఏదైనా డౌట్ ఉన్నా సరే మనకి పైన కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయొచ్చు, లేదా మన బ్రాంచ్కి వచ్చినా సరే మన ప్రతి ఒక్క మోడల్ ను కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇంకొక విషయం, మెయిన్ విషయం చెప్పాలండి, ప్రతి ఒక్క మోడల్ కి కూడా ఒక స్పెసిఫిక్ రీజన్ ఉంటుంది, స్పెసిఫిక్ పర్పస్ ఉంటుంది. ప్రతిదీ కూడా నేను ఒక్కొక్క మిషన్ తీసుకొని ఒక్కొక్క వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. ఇంకొకటి ఏంటంటే, చాలా మంది కస్టమర్స్, సార్ మేము ఇంత అమౌంట్ పెట్టి మేము మిషన్ ని తీసుకోలేము, మీరు మాకేమన్నా లోన్ లో కనుక మీరు మిషన్ మాకు ప్రొవైడ్ చేయగలిగితే మేము మిషన్ తీసుకుంటాము అనే వారికి కూడా ఒక గుడ్ న్యూస్ అండి. ఆల్రెడీ ఈ వీడియోలో శ్రీలక్ష్మి గారు ఆల్రెడీ మనకి ఈఎంఐ మీదే మనకి లోన్ ద్వారానే మిషన్ తీసుకున్నారు. 1 lakh రూపాయ డౌన్ పేమెంట్ కట్టి. మీరు కూడా అంత అమౌంట్ ఫుల్ అమౌంట్ కట్టి మిషన్ తీసుకోలేని వాళ్ళు లోన్ ద్వారా కూడా తీసుకోవచ్చు. దానికి మీకు ఏదైనా హెల్ప్ కావాలన్నా సరే, మీకు ఏదైనా డౌట్ ఉన్నా సరే పైన కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి. మన ఆఫీస్ వచ్చేసి మనకి గుంటూరు అరండల్పేట రోడ్ నెంబర్ ఉంటది, రోడ్ నెంబర్ 6 అండి, లైన్ నెంబర్ 6. మీరు మనకు ఆఫీస్కి వచ్చినా పర్వాలేదు, పైన కనిపిస్తున్న నెంబర్ కి ఫోన్ చేసినా పర్వాలేదు.
మీకు అన్ని విధాలా ఎప్పుడు కూడా హెల్ప్ చేస్తాము. మీకు ఏ డౌట్ వచ్చినా ఫోన్ చేయండి. మన ఆఫీస్ అడ్రస్ తెలియకపోయినా ఫోన్ చేయండి. గుంటూరు వచ్చి ఎలా రావాలో తెలియకపోయినా ఫోన్ చేయండి. మిషన్స్ గురించి ఏ డౌట్ ఉన్నా ఫోన్ చేయండి. మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాము. ప్లస్ చూస్తున్నారు కదా మన మోడల్స్ సింగిల్ హెడ్ లో ప్లస్ డబుల్ హెడ్ కూడా ఉంది. ప్రతి ఒక్క మోడల్ గురించి కూడా విడివిడిగా నేను ఒక్కొక్క వీడియో చేస్తాను. ప్లస్ ప్రతి ఒక్క మెషిన్ కూడా రన్ చేసి వాటి యొక్క ఫినిషింగ్ ఎలా వస్తుంది ఏంటో ప్రతిదీ కూడా మనం మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.